నేను ఏమడిగినా కొనివ్వని నాన్న నాకు వద్దు అంటున్న కూతురు గురించి మీకు తెలుసా? ఇంజనీరింగ్ చదువుతున్న కూతురు తండ్రి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది. నాన్న, నాకు మంచి మొబైల్ కావాలి నాన్న అని. ఇప్పుడు నీ దగ్గర ఉంది కదరా, మళ్ళా ఇంకోటి ఎందుకు అని తండ్రి అడుగుతాడు. మా ఫ్రెండ్స్ అందరూ మంచి మొబైల్స్ వాడుతున్నారు, వారి ముందు ఇది బయటకు తీసి వాడాలంటే ఏదోలా ఉంది నాన్న, ఇంకోటి కొనివ్వ నాన్న అని అడుగుతుంది. అప్పుడు తండ్రి, కొద్ది రోజులు ఆగరా, కొనిస్తాను, నా దగ్గర అంత డబ్బు లేదు ఇప్పుడు అని చెప్తాడు. ఒక రోజు కూతురు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వస్తుంది. ఇంట్లో వాళ్ళ నాన్న బెడ్రూమ్ లో కూర్చొని ఏదో రాస్తూ ఉంటాడు. కూతుర్ని చూడగానే రాస్తున్న దాన్ని ఆపేసి పక్కనే ఉన్న టేబుల్ డ్రాయర్ లో పెడుతూ ఉంటే కూతురు గమనిస్తుంది. తర్వాత ఒక రోజు కూతురు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, నాకు బైక్ కావాలి, నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉన్నాయి అని అడుగుతుంది. అప్పుడు తండ్రి, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదురా అని చెప్పగానే, కనీసం ల్యాప్టాప్ అయినా కొనివ్వు నాన్న అని బ్రతమాలుతుంది కూతురు. అప్పుడు తండ్రి, ఇంకొద్ది రోజులు ఆగు తల్లి, తర్వాత నువ్వు ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు అని చెప్పగానే కూతురు అలిగి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత కూతురు చాలా సంతోషంతో నాన్న దగ్గరికి వచ్చి, నాన్న, మా కాలేజ్ లో టూర్ ప్లాన్ చేశారు, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను నాన్న, నాకు ఒక 4,000 ఇవ్వరు అని అడుగుతుంది. అది విన్న తండ్రి, ఇది నెలాఖరి కదరా, ఇప్పటికిప్పుడు అంత డబ్బు కష్టంరా, నువ్వు టూర్ కు వెళ్తే 4,000తో పాటు నీ ఖర్చులకు ఇంకో 3,000 కూడా అవసరం అవుతాయి, ఉన్నదంతా ఇప్పుడే వాడేస్తే ఇంటి ఖర్చులకు ఇబ్బంది అవుతుందమ్మా, టూర్ కి నెక్స్ట్ టైం వెళ్దువులే అని చెప్పగానే, అది విన్న కూతురు కోపంతో ఏడుస్తూ, మొబైల్ అడిగాను, ల్యాప్టాప్, బైక్ అడిగాను, ప్రతిదానికి కొద్ది రోజులు ఉండు, డబ్బులు లేవు అంటారు, సరేలే అవన్నీ కాస్ట్లీ వస్తువులు కదా అని అనుకున్నాను, కానీ ఇప్పుడు టూర్ కి వెళ్ళడానికి కూడా అదే చెప్తున్నారు, అసలు మీరు సంపాదిస్తున్నదంతా ఏం చేస్తున్నారు, నాకంటే నా హ్యాపీనెస్ కంటే మీకు ఇంకేమీ ఎక్కువ కాదని చెప్పేవారు, కానీ ఇప్పుడు మీరెందుకు మారిపోయారు, మీరింక నాతో మాట్లాడకండి అని చెప్పి అలిగి ఏడుస్తూ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంది. అలా ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడి 3 రోజులు అవుతుంది. నాన్న ఎంత బ్రతిమాలినా మాట వినలేదు. కూతురన్న మాటలకు మనస్తాపం చెందిన తండ్రి రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఎంత టైం అయినా నాన్న కదలకుండా అలానే పడుకొని ఉంటాడు. నాన్న గుండెల పైన టేబుల్ డ్రాయర్ కీ ఉంటుంది. ఆ కీతో టేబుల్ డ్రాయర్ ఓపెన్ చేయగానే ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ లో నాన్న ఇలా రాసి పెట్టాడు, తల్లి, నన్ను క్షమించరా, నీ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయాను, నేను వెళ్లే సమయం వచ్చిందిరా, నేనింక ఎక్కువ కాలం బ్రతకను, ఇప్పుడు నాకు నా ప్రాణం కన్నా నీ భవిష్యత్తు చాలా ముఖ్యం, ఎప్పుడు పోతానో నాకే తెలియదు, అందుకే నీ పేరు పైన ఫ్యూచర్ ఎల్ఐసి ఫండ్స్, నీ పై చదువుల ఖర్చుల కోసం బ్యాంకులో డబ్బులు జమ చేశాను, ఈ ఇంటిని నీ పేరు మీదకి మార్చాను, దగ్గరలోనే ఇంకో ఇల్లు కొన్నాను, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఈ డ్రాయర్ లోనే ఉన్నాయి, నువ్వు బాగా చదువుకుని లైఫ్ లో గొప్పగా బ్రతుకుతూ ఉంటే అది చూడాలన్నది ఈ నాన్న చివరి కోరిక అని రాసి ఉంది. ఆ లెటర్ చదవగానే ఒక్కసారిగా అమ్మాయి కళ్ళలో నీళ్లు, గుండెలు పగిలేలా ఏడుస్తూ నాన్న అని గట్టిగా అరుస్తూ, మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను నాన్న, ఒక్కసారి లేవండి నాన్న, నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు నాన్న, నాకు నీ ప్రేమ కావాలి నాన్న, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళొద్దు నాన్న అంటూ ఏడ్చింది. ఒక మనిషి మన పక్కన ఉన్నంత వరకు వాళ్ళ విలువ మనకు తెలియదు, ఎప్పుడైతే వాళ్ళు మనకి దూరం అవుతారో అప్పుడే వాళ్ళ విలువ మనకు తెలుస్తుంది. తొందరపడే పంతాలకు పట్టింపులకు పోయి కన్నవారిని దూరం చేసుకోకండి. మీరేమంటారు?